మహబూబ్ నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గంలో ఏర్పాటైన పోలేపల్లి సెజ్ ఇప్పుడు వాయు కాలుష్యం అలాగే నీరు కలుషితంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతున్నా పాలకులు అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు ఈ పోలేపల్లి సెజ్లో ఎన్ని కంపెనీలు ఏర్పాటయ్యాయి, ఆ కంపెనీలు వెదజల్లే కాలుష్యం ఎంత, రైతుల్లో నెలకొన్న అయోమయ పరిస్థితి ఏంటి? హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. ఇక్కడ ఏర్పాటైన కంపెనీలు తరచూ వెదజల్లే కాలుష్యంతో తాగు సాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి కాలుష్యపు నీటిని యథేచ్ఛగా చెరువుల్లోకి మళ్లిస్తున్నారు కంపెనీ నిర్వాహకులు. దీంతో పోలేపల్లి చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కలుషితంగా మారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. ఊహించినట్టుగానే పోలేపల్లి సెజ్జు రైతుల పాలిట శాపంగా మారింది. 1000 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పోలేపల్లి సెజ్జు దాదాపుగా చుట్టుపక్కల రైతులకు పూర్తి స్థాయిలో కలుషితమైన నీరు అందిస్తూ వారి పాలిట శాపంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పోలేపల్లి సెజ్ వెనుక భాగంలో ఉన్నాం. ఇక్కడ దాదాపు చాలా ప్రధానమైన కంపెనీలు ఉన్నాయి. అరబిందో కంపెనీ ఇక్కడ చూస్తాం. దాని వెనుక భాగంలో ఉన్నటువంటి చాలా కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ పంటలు వేసుకునేందుకు చాలామంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు కూడా బయట నుంచి కంపెనీ లోపల నుంచి వచ్చే నీరందరూ కూడా పంట పొలాలకు వస్తూ పంటలు పండించుకోలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఉన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం కూడా పాలమూరు బీడు పొలాలను చూసినాము. ఇప్పుడు ఈ సెజ్జు పరిసర ప్రాంతాల్లో చూస్తే కనుక ఈ ప్రాంతాల్లో అన్ని పొలాలను కూడా బీడు వాడిన పరిస్థితి కనిపిస్తుంది.